ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలి. విద్యలో జిల్లాను రాష్ట్ర స్థాయిలో ఉత్తమ స్థానంలో నిలపాలి. విద్యార్థుల నమోదు శాతం పెంచాలి. ఎఫ్ఎల్ఎన్ ఫలితాలపై ప్రత్యేక దృష్టి. ఎస్టీ విద్యార్థులకు అందించే రాజీవ్ దీవెన ఉపకార వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలి. కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచడంతో పాటు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్ స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీలో విద్యార్థుల ప్రగతి, డి గ్రేడ్లో ఉన్న విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుదల, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు చేయూత, పింఛన్, ప్రభుత్వ పాఠశాల పనితీరు, గ్రేడింగ్ ఇండెక్స్, రాజీవ్ దీవెన పథకం ద్వారా ఎస్టీ విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఉపకార వేతనాలపై శనివారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన విద్యాశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పాఠశాల వయసు ఉన్న ప్రతి చిన్నారి పాఠశాలలో చేరేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఇప్పటికే పాఠశాల చేరిన విద్యార్థులు క్రమం తప్పకుండా హాజరయ్యేలా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న విద్య, మౌలిక వసతులు, నాణ్యమైన బోధన, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలపై అవగాహన కల్పించి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి విద్యార్థి అభ్యసన స్థాయిని వ్యక్తిగతంగా గుర్తించి వారి సామర్థ్యానికి అనుగుణంగా బోధనా విధానాలను రూపొందించాలని, విద్యార్థుల విద్యా ప్రగతిని ఎప్పటికప్పుడు నమోదు చేసుకుంటూ వెనుకబడిన విద్యార్థులు మెరుగైన స్థాయికి చేరుకునేలా నిరంతర పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. ప్రతి పాఠశాల తన పనితీరును స్వయంగా సమీక్షించుకోవాలని, లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దేందుకు కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఎస్టీ విద్యార్థులకు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాజీవ్ విద్యా దీవెన పథకం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న వివిధ ఉపకార వేతనాలు అర్హత కలిగిన ప్రతి విద్యార్థికి అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు కేవలం విద్యను అందించే కేంద్రాలుగా కాకుండా విద్యార్థుల భవిష్యత్తును బలమైన పునాది వేసే వేదికలుగా నిలవాలని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వం విద్యారంగానికి అందిస్తున్న వనరులను సద్వినియోగం చేసుకుని విద్యార్థులకు మెరుగైన విద్య అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులపై ఉందన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటాజీ, లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్, విద్యాశాఖ సెక్టోరియల్ అధికారులు కిరణ్ కుమార్, నూరుద్దీన్, మండల విద్యాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, సంబంధిత శాఖల వార్డెన్లు, విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రావట్లేదు స్కూల్ బడికి రావట్లేదు. అవి కొన్ని కేజీబీలో కూడా ఉన్నాయి, కొన్ని మోడల్ స్కూల్లో, కొన్ని మన నార్మల్ ఎంపీబీఎస్ లేకపోతే జెడ్పీజీఎస్ కూడా ఉన్నాయి. సో ఆ పిల్లల మీద కూడా ఫోకస్ చేయండి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ టు బ్రేక్ దెమ్ టు స్కూల్ ఫర్ వన్ డే ఎన్రోల్మెంట్ అంటే. కొన్ని కేజీబీలో కూడా ఉన్నాయి, కొన్ని మోడల్ స్కూల్లో, కొన్ని మన నార్మల్ ఎంపీబీఎస్ లేకపోతే జెడ్పీజీఎస్ కూడా ఉన్నాయి. దట్ వాస్ గివెన్ బై స్టేట్ డిపార్ట్మెంట్. వీ హ్యావ్ అచీవ్డ్ ఇట్ విత్ సమ్ 4% ల్యాక్. దట్ ఈస్ యాక్సెప్టబుల్ because it is percentage based. I have full confidence that you have gone on field and maximum enrollment has been achieved. Now with field visits I have realized that some people join, some children join. People DTDO మీకు చెప్పారు ఈ RVD pre-matric scholarship గురించి, పర్టికులర్గా SWOs. దీని తర్వాత మన నార్మల్ స్కూల్స్లో కూడా ఉన్న అన్ని ఎస్టీ పిల్లలకి ఈ స్కాలర్షిప్ కోసం అప్లై చేయడం చూడండి. ఉర్దూ ఉండొచ్చు, ఇంగ్లీష్ ఉండొచ్చు, సైన్స్, మ్యాథ్, ఎనీథింగ్. ఫౌండేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సి వాట్ హ్యాపన్స్ ఈజ్, సపోజ్ ఐ ఎమ్ ద 5th క్లాస్. నాకు నా పక్కన పిల్లలతో కంపేర్ చేస్తే నాకు ఏం రావట్లేదు, ఎప్పుడు కూడా ఆగదు. సో మంత్లీ వాళ్ళకి ఆదాయం కొంచెం వస్తుంది. ఇట్ విల్ బి గ్రేట్ హెల్ప్ టు దేర్ పేరెంట్స్. Understood? Yes, sir. So no child with special need should miss on pension with eligible. వాళ్ళ ఐడి లేదునా మీరు స్పెషల్ క్యాంప్ కోసం రిక్వెస్ట్ పెట్టండి. ఓన్లీ పిల్లల కోసం నేను స్పెషల్ క్యాంప్ పెట్టిస్తాను, సంద్రం క్యాంప్ పెట్టిస్తాను. దీంట్లో వాళ్ళకి ఆ రోజు ఓన్లీ పిల్లలకి చూస్తాం. అన్ని డిపార్ట్మెంట్స్ ఏదైనా డిసిప్లిన్ ఉండొచ్చు, అది తీసుకొని వాళ్ళకి వచ్చేలాగా చూడండి.